హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎదిగే పిల్లలున్న, ముఖ్యంగా ఆడపిల్లలున్న ప్రతి తల్లి తప్పకుండా చేసి పెట్టాల్సిన మన పూర్వపు హెల్తీ రెసిపీ రాగి పిట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వారంలో ఒక్కసారైనా దీన్ని చేసుకొని తినటం వల్ల నడుము నొప్పి సమస్య ఉంటే త్వరగా తగ్గుతుంది. అలాగే మన బోన్స్‌కి కావాల్సినంత కాల్షియం కూడా అందించి బోన్స్ బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో లేట్ చేయకుండా ఈ హెల్తీ రాగి పిట్టు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాగి పిట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు రాగి పిండి వేసుకోండి. రాగుల్ని ఇంట్లోనే శుభ్రం చేసుకొని నేను ఈ పిండి అయితే ఆడించుకున్నాను. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండంతా కూడా వేళ్ళ మధ్యలోంచి వదులుతూ కలపాలి. ఇందులో వేసే వాటర్‌కైతే క్వాంటిటీ లేదండి. సో, అందుకనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా పిండిని హోల్డ్ చేసి చూసుకోండి. పొడి పొడిలాడుతున్నట్లు అనిపిస్తే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలపండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పిండిని హోల్డ్ చేయగానే ముద్దలా అవ్వాలి. అలాగే చిదపగానే మామూలుగా అయిపోవాలి. అప్పుడే పిండిలోకి కావాల్సిన వాటర్ అయితే సరిగ్గా సరిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద స్టీమ్ చేయడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, దానిపైన ఒక కాటన్ క్లాత్‌ని వీడియోలో చూపిస్తున్నట్లు సింగిల్ లేయర్ లాగా పరిచి, దాని చుట్టూ ఒక తాడుని క్లాత్ జరిగిపోకుండా గట్టిగా కట్టండి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఈ క్లాత్ పైన ఒక లేయర్ లాగా పరచండి. పిండిలో ఏమైనా ఇలాంటి ఉండలుంటే వాటిని కూడా బ్రేక్ చేసేసుకుని, పిండంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత పిండి ఈవెన్‌గా అన్ని వైపులా ఉడకడం కోసం స్పూన్‌తో ఈ విధంగా హోల్స్ లాగా ప్లేస్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్‌గా ఉండే 2 అంచుల్ని ఒకసారి బిగించి, ఆ తర్వాత పిండి పైన వీడియోలో చూపిస్తున్నట్లు 4 వైపులా ఇలా క్లాత్‌తో కవర్ చేసి, పైన మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి 15 నిమిషాల పాటు ఆవిరి పైన స్టీమ్ చేసుకోవాలి. ఆలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 3 ఇలాచీ కూడా వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చండి. పావుగంట తర్వాత రాగి పిట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇంకా కాస్త వైటిష్‌గానే ఉంటే స్టీమ్ మీద మరొక 5 నిమిషాల పాటు పెట్టుకోండి. ఈ రాగి పిట్టు మనకి బాగా ఉడికిందని ఎప్పుడు తెలుస్తుందంటే దీని కలర్ మనకి బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి కంప్లీట్‌గా తెలుస్తుందనమాట. సో, రాగి పిట్టు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రాగి పిట్టిని వేరొక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని, అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసి కలపండి. రాగి పిండి వేడిగా ఉండటం వల్ల మనం వేసిన బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో, అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకుని మరొకసారి కలపండి. చాలామంది ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేసుకుని కలుపుతున్నారండి. కానీ మన పూర్వం అయితే నడుము నొప్పికి చాలా బాగా పనిచేసే నువ్వుల నూనె అయితే వేసి చేసుకునేవారు. సో, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసి కలుపుతున్నాను. ఎవరికైనా నువ్వుల నూనె వద్దు అనుకుంటే వాళ్ళు అదే ప్లేస్‌లో కరిగించి పెట్టుకున్న నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఈ మిక్స్చర్ కాస్త గోరువెచ్చగా మారిన తర్వాత చేతితో కూడా ఒకసారి బాగా కలపండి. ఇలా చేయటం వల్ల నువ్వుల నూనె, బెల్లం కూడా ఈ రాగి పిట్టుతో బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే ఫైనల్‌గా ఇందులో చాప్ చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకొని కలపండి. నచ్చకపోయినా స్కిప్ చేసేయండి. ఈ రాగి పిట్టుని మీరు నెక్స్ట్ డే వరకు కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. సో, అంతకు మించి అయితే ఇంకా బాగోదనమాట. సో, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని తింటేనే దీని రుచి చాలా బావుంటుంది. ఇంతేనండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రాగి పిట్టు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ రాగి పిట్టు తప్పకుండా ట్రై చేసి పెట్టండి. మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ మీకెలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.